యొక్క సహోదరుడైన సోస్తేనేసును 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. ఇప్పుడు మనం ఏ సంఘంలో ఉన్నాం? కొరింథీలోనున్న, స్ముర్నలోనున్న కదా, స్ముర్నలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు. కాబట్టి మనము ఇక్కడ స్ముర్నలో చేరొచ్చినటువంటి మనమందరం కూడా మనము ఎట్లా పరిశుద్ధపరచబడతా వచ్చినామంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడతా వచ్చినాం కదా. కాబట్టి క్రీస్తు యేసునందు మనం పరిశుద్ధపరచబడినటువంటి వారిగా మనం ఉంటూ వచ్చినాం కదా. ఒకప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తా వచ్చినారు. ఎవరు ఆమె? వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ కదా. ఆమెను తీసుకొచ్చినారు. ఏమని తీసుకొచ్చినారు? ఆమె వ్యభిచారం చేసింది కాబట్టి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? మీలో ఎవరైతే పాపం చేయలేదు వాళ్ళు మొదట రాయి వేయండి అని చెప్తా వచ్చినాడు కదా. కానీ ఎవరైనా రాయేసినారా? ఎవ్వరూ వేయలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను ఒక మాట అంటా వచ్చినాడు. చివరగా ఏమని అంటా వచ్చినాడంటే, ఇకను పాపము వెళ్ళి ఇకను పాపము చేయకుము అని చెప్తా వచ్చినాడు కదా. చాలా ఎంత అద్భుతం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆమె పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? క్షమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం? అటువంటి స్థితిలోనే ఉంటా వచ్చినాం. ఆ యొక్క వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ ఏ స్థితిలో అయితే ఉంటా వచ్చిందో అటువంటి స్థితిలోనే నువ్వు నేను కూడా ఉంటా వచ్చినాం. పాపము చేత పట్టబడినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. పాపం మనల్ని బంధించి వేసినటువంటి స్థితిలో నువ్వు నేను ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. అంతేకాదు ఆమెను ఏం చేయాలనుకుంటూ వచ్చినారు? వాళ్ళు చంపాలని, శిక్షించాలని. మనం కూడా శిక్షకు పాత్రమైనటువంటి వారం, మరణానికి పాత్రలమైనటువంటి వారం. పాపం వలన వచ్చు జీతము మరణము. అటువంటి మరణానికి పాత్రలమైనటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఏం చేస్తా వచ్చినాడు? క్షమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడంట కదా. పవిత్రులుగా చేసినాడు, పరిశుద్ధులుగా చేసినాడు. ఇంగ్లీష్లో అయితే శాంక్టిఫైడ్ అనేది. వీ హ్యావ్ బీన్ శాంక్టిఫైడ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము యేసుక్రీస్తు ప్రభు వారి చేత మనం పరిశుద్ధులంగా పిలువబడుతూ వచ్చినాం. ఒకప్పుడు అటువంటి జీవితం ఉంటా వచ్చింది, ఒకప్పుడు అటువంటి జీవితంలో జీవిస్తూ వచ్చినాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతా వచ్చినాం? పరిశుద్ధపరచబడతా వచ్చినాం, పవిత్రపరచబడతా వచ్చినాం. కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలా? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏం చెప్తా వస్తాడంటే, మనం వాటికి అన్నిటికి కూడా చచ్చిపోయినామంట. మనం ఇంకా మన జీవం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారే. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము ఎవరితో ఉందంట? ఇప్పుడు మన జీవము ఎవరితో ఉంది? క్రీస్తుతో ఉంది. మనం ఏమైపోయినాం? వాటికి మృతి చెందినాం, మనం చచ్చిపోయినాం మనం కదా. కాబట్టి మనం తిరిగి వాటినన్నిటినీ చేసేటువంటి వారంగా మనం ఉంటూ రాకూడదు. అదే మనము 7 కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనము, 9, 10 వచనాలు అన్నీ కూడా మనం ఇదే చూస్తూ వస్తాం అన్నమాట కదా. మీరు వాటికి చచ్చిపోయినారు. 5వ వచనం నుంచి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి కదా. పూర్వము వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని, అది పూర్వము మన స్థితి ఎట్లా ఉన్నింది? ఇట్లా ఉన్నింది. పూర్వం మనం వీటిని చేస్తా వచ్చినాం, పూర్వం మనం వీటిలో ఉంటా వచ్చినాం, పూర్వం మనం పాపులంగా జీవిస్తూ వచ్చినాం.
కానీ ఇప్పుడు మనం వీటికి ఏమైపోతా వచ్చినామంటే చచ్చిపోతా వచ్చినాం. మన జీవం ఇప్పుడు ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. కాబట్టి ఆయనే మన జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనం పూర్వం అట్లా ఉంటా వచ్చినాం. కాబట్టి వాటికన్నిటికీ మనం చచ్చిపోయినాం. మనం ఇప్పుడు పరిశుద్ధులంగా ఉండడానికి మనం ఏమైతే వచ్చినామంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడుతూ వచ్చినాం. ఎంత గొప్ప సంగతి ఇది కదా. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏ పాటి వారం కదా. అసలు మనము పూర్వము ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు కదా. మనం మరణానికి పాత్రలమైనటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆ మరణాన్ని అంతటిని ఏం చేసినాడు? ఆయన తీసుకుంటా వచ్చినాడు. మనకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చినాడు. నువ్వు నేను ఆ మరణానికి పాత్రులం, నువ్వు నేను ఆ శిక్షకు పాత్రులం. అయితే మనకు బదులుగా ఆ శిక్షని ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. మనకు బదులుగా ఆ మరణాన్ని ఆయన తీసుకుంటా వచ్చినాడు. ఆ విధంగా అది తీసుకొని మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? పరిశుద్ధపరచబడినటువంటి వి హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం పరిశుద్ధపరచబడినటువంటి వారం, పవిత్రపరచబడిన వంటి వారం, ప్రత్యేకించబడినటువంటి వారం. కాబట్టి మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి అందుకే మనం పిలువబడ్డాము అని అక్కడ రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి ఆ విధంగా మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి. ఒకప్పుడు ఆ విధంగా జీవిస్తూ వచ్చినాం. తర్వాత చూడండి 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు. ఎవరి దగ్గర నుంచి కృపా సమాధానాలు వస్తాయంట? తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగుతాయి కదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, మనం ఆయన యందు విశ్వాసం ఉంచున్నాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? అదే నీతిమంతులం అయితే వచ్చినాము. తద్వారా మనకి ఏమొచ్చింది? దేవునితో సమాధానం కదా. కాబట్టి దేవునితో సమాధానం పొందినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా. కాబట్టి కృపా సమాధానములు మనకు అనుగ్రహించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూడండి 4వ వచనం, క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ నేనేం చేస్తూ ఉంటున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మనము క్రీస్తు యేసునందు మనకి ఏమొస్తా వచ్చింది? పరిశుద్ధత వచ్చింది, పరిశుద్ధంగా చేయబడుతూ వచ్చినాం కదా. తర్వాత దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనకి ఏమొచ్చినాయి? సమాధానం వచ్చింది కదా. కృపా సమాధానాలు కలుగుతా వచ్చినాయి కదా. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు మనకి ఇంకా ఏం అనుగ్రహింపబడతా వచ్చినాయంట? దేవుని కృపను చూచి ఇంకా ఏమొచ్చిందంట? దేవుని కృప మనకు వచ్చిందంట కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కృప కలుగుతా వచ్చింది. కాబట్టి ఎట్లా కృప వస్తా వచ్చిందంటే మనం ఆ యొక్క రక్షణకి మనం ఏమాత్రం కూడా పాత్రం కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, అంతకంటే ముందు చూడండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. అలాగైనా ఏమందుము
శ్రేష్ఠులమా? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, చాలు, దేవుని వెతుకువాడు. కాబట్టి మనం ఏమన్నా శ్రేష్ఠులమా? కాదు కదా. కాబట్టి మనమేమన్నా గొప్పవారమా? ఏమాత్రం కాదు కదా. నీతిమంతుడు లేడంట, ఒక్కడును లేడంట కదా. కాబట్టి గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతికినటువంటి వాడు ఎవడునూ లేడు కదా. మనం ఆయన్ని వెతకలేదు, కానీ ఆయనే మన పట్ల ఏం చేస్తూ వచ్చినాడు? కృప చూపించినాడు. అదే కృప అంటే, అదే ఆయన కృప. అందుకే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 3:23 ప్రకారం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనకి ఏం దయచేస్తా వచ్చినాడంటే కృపను అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచ్చినాడు. మీరు విశ్వాసము ద్వారా దేని చేత? అది కృప చేతనే కదా రక్షించబడి ఉన్నారు. తర్వాత, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక అది మన క్రియల వలన ఏ మాత్రము కూడా కానే కాదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుణ్ణి వెతికినటువంటి వారు ఏ మాత్రము లేరు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఆయన మహిమని పోగొట్టుకున్నటువంటి స్థితిలో, పొందలేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చినాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మన పట్ల ఏం చూపిస్తా వచ్చినాడు? కృప చేతనే మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? ఆయన రక్షిస్తా వచ్చినాడు. కాబట్టి ఇదేదో మన క్రియల వలన జరిగినటువంటిది ఏ మాత్రం కాదు. కాబట్టి దానిని బట్టి మనం అతిశయించాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి ఏమనుగ్రహించబడుతూ వచ్చిందంటే దేవుని కృప. ఇదే దేవుని కృప అయి ఉంది. కాబట్టి ఈ కృప పొందినటువంటి మనము ఏం చేయాలంట? చూడండి, 10వ వచనంలో ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు కాబట్టి మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, మనం ఏం చేయాలంట? కృప చేతనే రక్షించబడినటువంటి మనం ఏం చేయాలి ఇప్పుడు? అది ఏం చేయాలా? సత్క్రియలు చేయాలి. చేస్తా ఉన్నామా కదా? దేవుని కృప చేతనే ఆయన మన పట్ల కృప చూపిస్తా వచ్చినాడు. మనం ఏమాత్రం అర్హులం కాదు, ఏమాత్రం గొప్పవారం కాదు, ఏమాత్రం శ్రేష్టమైనటువంటి వారం కాదు. అయినప్పటికీ నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపించి మనల్ని కృప చేతనే రక్షిస్తా వచ్చినాడు. మన క్రియల మూలముగా ఏమాత్రం ఆయన మనల్ని రక్షించలేదు కదా, ఏమాత్రం దాని వలన కలగలేదు. అటువంటి అంత గొప్ప కృప చూపించినటువంటి ఆయన ఏం చేయాలని కోరుకుంటా ఉన్నాడు? సత్క్రియలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆరాధనలోనికి ప్రవేశించుకుంటే ముందు మనం అటువంటి సత్క్రియలు మనం చేస్తా ఉంటున్నామా కదా అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆ సత్క్రియలు జరిగిస్తూ ఉంటున్నామా మన జీవితంలో అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా సత్క్రియలు చేయాలి అని అనేక మార్లు చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఆ విధంగా సత్క్రియలు జరిగిస్తూ ఉంటున్నామా? కాబట్టి ఆయన మనల్ని అందుకొరకే మనల్ని కృపచేతనే రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అటువంటి కృపని, దేవుని కృపని నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి కృప పొందుకున్నటువంటి మనము అటువంటి సత్క్రియల్ని జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం.
అటువంటి సత్క్రియలు మనం చేస్తున్నామా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు తర్వాత చూడండి 5వ కొరింథీయులకు రాసినటువంటి సాక్ష్యము హా, మీలో స్థిరపరచబడినందున ఆ, ఆయన యందు మీరు ప్రతి విషయములోను ఆ, అనగా సమస్త ఉపదేశములోను ఆ, సమస్త జ్ఞానములోను ఆ. ఐశ్వర్యవంతులైరి. ఐశ్వర్యవంతులైతిరి కదా. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తును గూర్చిన సాక్ష్యము ఏమైందంట మనలో, అది క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యాన్ని నీలో నాలో ఏం చేస్తా వచ్చినాడు, ఆయన స్థిరపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము అంటే సువార్త నీలో నాలో స్థిరపరిచినాడు. ఆయన స్థిరపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమైనామంట, మనము ఐశ్వర్యవంతులైతే వచ్చినామంట కదా. ఇంగ్లీష్లో అయితే వీ హ్యావ్ బీన్ ఎన్రిచ్డ్ అని ఉంది. మనం ఐశ్వర్యవంతులు అవుతా వచ్చినాం కదా. కాబట్టి చూడండి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక క్షమించండి, కొలసలకు రాసినటువంటి 1వ పత్రిక 9వ వచనం నుంచి కలిసి ఉంది. ఇక్కడ మొదటి అధ్యాయం, క్షమించండి, కొలసలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఆ, ఈ సంగతి ఆ, విననాటి నుండి ఆ, నేనును ఆ. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక ఆ. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆ. ఆత్మ సంబంధమైన వివేకంలో గలవారును ఆ. ఆయన చిత్తంలో పూర్ణంగా గ్రహించిన వారిని ఆ. ప్రతి సత్కార్యంలో సఫలవుచు ఆ. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంలో కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలంట మనం ఇక్కడ? చూడండి, దేవుని విషయమైన జ్ఞానమందు మనం ఏమవుతున్నామంట, అభివృద్ధి పొందుతా ఉన్నామంట కదా. కాబట్టి ఇక్కడ కొరింథీలో రాసినటువంటి వాళ్ళకి కూడా చెప్తా, ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే వాళ్ళు దేని విషయమై వాళ్ళు ఐశ్వర్యవంతులైనారంట, దేవుని విషయమైనటువంటి సమస్త జ్ఞానములో వాళ్ళు ఏమైనారంట, ఐశ్వర్యవంతులైనారంట. కాబట్టి అందును బట్టే మనం ఏం చేయాలంటే అటువంటి జ్ఞానాన్ని నీకు నాకు ఆయన కలగజేస్తా వచ్చినాడు కదా. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఏందే గుప్తములై ఉన్నవి కదా. అవి మనకు ఆయన అనుగ్రహిస్తా వస్తా ఉంటున్నాడు. అందును బట్టే మనం ఈ ఉదయకాల సమయంలో ఆయనకి ఏం చేయాలి, ఆయన ఆరాధించాలా, ఆయన కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తా వచ్చినాడు కదా. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించినాడు. ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని మనము ఏం చేయాలంటే ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో, క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం మనలో ఏం చేసినాడంట, క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం మనలో స్థిరపరిచినాడు. కాబట్టి మనం ఏం చేయాలి చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అతడు తాను చూచినంత మటుకు ఏం చేసినాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్ష్యము మనలో ఏమైంది, స్థిరపరచబడినటువంటి మనం ఏం చేయాలా, సాక్ష్యం ఇవ్వాలా కదా. వాట్ వీ హ్యావ్ టు డూ కదా, మనం ఏం చేయాలా, సాక్ష్యం ఇవ్వాలా కదా. అందుకే అపోస్తలు కూడా ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు ఏమైతే చూసినారో ఏమైతే వింటా వచ్చినారో వాటిని గురించి ఏం చేస్తూ వచ్చినారు, సాక్ష్యం ఇస్తూ వచ్చినారు కదా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో అదే చెప్పబడుతూ వచ్చింది, వారి బూదిగంతముల వరకు వెళ్తూ వచ్చినారంట కదా. కాబట్టి మనం కూడా ఆ యొక్క సాక్ష్యం మన జీవితాల్లో ఏమవుతా వచ్చింది, స్థిరపరచబడతా వచ్చింది. స్థిరపరచబడినటువంటి మనం కూడా మనం ఏం చేయాలా,
సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం సాక్ష్యం ఇస్తా ఉన్నామా? కదా, సువార్త ఈజ్ లీస్ట్ ప్రయారిటీ టు అస్ కదా. ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి, టు మీ ఆల్సో కదా. మనం సాక్ష్యం ఇస్తా ఉంటున్నామా? కాబట్టి ఆయన సాక్ష్యాన్ని దేవుడు మనలో స్థిరపరుస్తూ వచ్చినాడు కదా. స్థిరపరచబడినటువంటి మనం కూడా మనము ఏం చేయాలంటే ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని మనం ఇతరులకు చెప్పేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆ విధంగా మనం జరిగించేటువంటి వారంగా మన జీవితంలో ఉంటూ రావాలి. తర్వాత చూడండి 7వ వచనం, ఏ కృపావరం నందును లోపము లేక కాబట్టి అట్లా ఎదురు చూస్తా ఉన్నావా? ఏ కృపావరమును లోపము లేక కదా. చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున క్రీస్తు ఏమనుగ్రహించినాడు? మనకి వరం అనుగ్రహించినాడు కదా. కదా, ఇక్కడ కూడా అదే చెప్తా ఉంటున్నాడు కదా. కనుక ఏ కృపావరమునందును కదా లోపము లేక, కాబట్టి దేవుడు నీకు నాకు కొన్ని వరాలను ఇస్తూ వచ్చినాడు కదా. ఆ వరాలని మనం ఏం చేయాలి? ఉపయోగించేటువంటి వారంగా ఉంటున్నారు కదా. ఎత్తిపెట్టుకోవాలి కదా. ఎత్తిపెట్టుకుంటే ఏమన్నాడు? చెడ్డదాసుడా అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 7వ వచనం నుంచి తర్వాత 13వ వచనం వరకు దీని గురించే రాయబడుతూ వచ్చింది. 14వ వచనం వరకు. 14వ వచనంలోనే అందుకే అంటాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్ట బడని వారమైనట్లుండక అంటాడు కదా. కాబట్టి దానిపైన 14వ వచనంలో 13వ వచనంలో ఆ యొక్క కృపావరాలు మనకి దేవుడు కొన్ని వరాలు ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ వరాలని మనం దేవుని కొరకే ఉపయోగించుకుంటూ మనం ఏం చేయాలంటే ఎవరి కోసం ఎదురు చూడాలంట కదా. బిల్డింగ్ కోసం ఎదురు చూడాలా? యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే ఎదురు చూసేటువంటి వారంగా మనం ఉంటున్నాలి. ఈ లోకములో ఉండేటువంటి వేటి వాటి కొరకే మనం ఎదురు చూడకూడదు. కాబట్టి మన నిరీక్షణ ఆయనే కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు అదే ఆయన చెప్తా వచ్చినాడు. నేను ఎక్కడికి వెళ్తా ఉన్నాను? మీ కొరకు ఏం చేస్తాను? అక్కడ నేనుండు చోటున మీరు కూడా ఉండులాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని అది. కాబట్టి మన నిరీక్షణ అంతా అదే అయి ఉండాలి. కానీ మన నిరీక్షణ ఆయన కొరకు మనం ఎదురు చూసేటప్పుడు మనం ఏం చేయాలా? కృపావరాలని లోపము లేకుండా చూసుకోవాలి కదా. వాటిని ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలని మనం ఉపయోగించుకునేటువంటి వారంగా, దేవుని కొరకే ఉపయోగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం ఉపయోగించుకుంటా ఉంటున్నామా కదా. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే ఆయన కొరకు మనం ఎట్లా ఉంటాం? ఎదురు చూసేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఆయన ఇచ్చినటువంటి వరాలను మనం పక్కన పెట్టి మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే మనం వేటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మన చూపు ఉంటుంది, వాటి కొరకే మన ఎదురు చూపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి తర్వాత చూడండి 8వ వచనం మనం ముగించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కాబట్టి మనం ఎట్లా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలంట. బ్లేమ్లెస్ అని ఉంది ఇంగ్లీష్లో. అయితే బ్లేమ్లెస్, ఎవరు బ్లేమ్ కూడా వేయకూడదు. మన ఇంట్లో నుంచే మనకు చాలా బ్లేమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఎట్లయితే కాబట్టి వీ హ్యావ్ టు బి బ్లేమ్లెస్ కదా. కాబట్టి నిరపరాధులుగా మనం ఉండాలి. కాబట్టి చూడండి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము
14వ వచనం. స్త్రీలారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలంటే ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము ఆయన కొరకే నిరపరాధులంగా జీవించేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆ విధంగా ఉండడానికి మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్త పడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు మనల్ని నిరపరాధులుగా ఉంచడానికి సహాయం చేసేది ఎవరంటే, చూడండి యూదా రాసినటువంటి పత్రిక 24వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి భాగాలే ఇవన్నీ కూడా. 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగును గాక. కాబట్టి మిమ్మును నిర్దోషులుగా నిలవబట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. కాబట్టి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలంటే ఆ యొక్క సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి మనం నిర్దోషులంగా ఉండాలి అంటే మనము ఆయనలాగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాదు కదా. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఆ విధంగా జీవించినాడు. కాబట్టి ఏమని చెప్తా వచ్చినాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును. అది హీ హాస్ లివ్డ్ ఎ బ్లేమ్లెస్ లైఫ్. కాబట్టి ఎట్లా ఆ విధంగా జీవించగలుగుతా వచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆయన ఆధారపడినప్పుడు ఆయన ఆ విధంగా నిర్దోషిగా జీవించగలుగుతా వచ్చినాడు. కాబట్టి ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన మాత్రమే మనల్ని నిర్దోషులుగా ఏం చేస్తాడు? నిలబెడతాడు. కాబట్టి నిర్దోషిగా మనల్ని నిలబెట్టేటువంటిది ఆయనే. కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉంటురాలి, ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి కదా. అంతేగా చూడండి చివరిగా 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎటువంటి వాడంట? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలోనే మనము ఏమైతే కాబట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన సహవాసానికి మనల్ని పిలిచినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సహవాసంలో ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంలో ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ఆ విధంగా పిలుస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప సహవాసం కదా. యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయడం అంటే అది ఇంకా ఇట్స్ ఏ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ఎనీవేర్ ద యూనివర్స్ కదా. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉన్నాం. అంతేకాదు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రకారం కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. తర్వాత అంతేకాదు కాబట్టి మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధులతో కూడా సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి దిస్ ఈస్ ఎ ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఇటువంటి యోగ్యత ఎవరికి ఇవ్వలేదు, నీకు నాకు మాత్రమే ఆయన కలగజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందుకే చివరిగా ఏమంటూ ఉన్నాడంటే దేవుడు నమ్మదగిన వాడు కదా. గాడ్ హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ కదా. ఎంత ఫెయిత్ఫుల్ అంటే ఉదయం సూర్యుడు రాకుండా ఆగిందా? ఆగలే. రాత్రి చంద్రుడు రాకుండా ఆగుతుందా? ఆగట్లే. కరెక్ట్ టైంకి వానలు పడుతున్నాయా? ఎండలు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి కదా. వాట్ ఎవర్ హీఈస్ గివింగ్ వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్. అంటే ఆయన ఇచ్చేటువంటివి అన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు. ఆయన చేసేటువంటి కార్యాల్లో అన్నిట్లో కూడా ఆయన నమ్మదగినటువంటి వాడిగా ఉంటూ వస్తుంటాడు. కానీ మనమైతే ఎట్లా ఉన్నాం? చాలాసార్లు నమ్మదగని వారంగా ఉన్నాం కదా. కాబట్టి ఆయన నమ్మతగినటువంటి వాడు. కాబట్టి మనం కూడా నమ్మకంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆ విధంగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మనకి ఏమేమైతే అనుగ్రహిస్తూ వచ్చినాడో వాటిని బట్టి మనం ఆయన ఆరాధిస్తూ అవుతాం.